హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా చిన్ను బర్త్డే. మన బర్త్డే కోసం బర్త్డే సెలబ్రేషన్స్, బర్త్డే ఎలా జరిగిందనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నా. ఎలా అంటే ఫస్ట్ మేము చిన్ను బర్త్డే కోసం అని చెప్పి డెకరేట్ చేద్దామని చెప్పి బెలూన్స్ అన్నీ ఎయిర్ నింపుతూ అలా ఉన్నాం. ఇంకా దివ్య ఏమో చిన్ను బర్త్డే కోసం అక్కడ స్టిక్కర్స్ అవి హ్యాపీ బర్త్డే చిన్ను అని చెప్పి ఆ స్టిక్కర్స్ అన్నీ అతికించింది. అక్కడ నేమ్ రాస్తే బాగుంటుందని చెప్పి నేనంటే అవును కదా అక్క, నాకు కూడా అదే అనిపించింది అని చెప్పి దివ్య చెప్పింది. దాని తర్వాత మా బాబు అదేంటిది బెలూన్లో ఎయిర్ నింపుతూ ఉంటే నేను కూడా ట్రై చేద్దామని చెప్పి నోటితో ఊదినా. కాకపోతే బుగ్గలు బాగా నచ్చినాయి. ఇంకా సైలెంట్గా ఉండిపోయినా. కాసేపు చిన్నోడితోటి ఆ బెలూన్స్ తోటి ఆడుకున్నా. ఎయిర్ నింపిన దాంతో తీసుకుంటూ వానికి చూపిస్తుంటే వాడు నవ్విండు. ఇంకా దాని తర్వాత బెలూన్స్ అన్నీ కలర్స్ ఉంటాయి కదా, వాడు ఆ బెలూన్స్ తోటి చాలా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసిండు. వాడు ఆ బెలూన్స్ అన్ని ఇట్లా ఎయిర్ నింపుతూ ఆడ వదిలేస్తూ ఉంటే ఒకటి గ్రీన్, ఎల్లో అట్లా అన్నీ వచ్చినాయి కదా, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ బాగా ఆడుకున్నాడు. గ్రీన్ కలర్ బెలూన్ మనకి నచ్చింది. తర్వాత ఆడుతూ ఉంటే ఒకసారి సడన్గా పింక్ కలర్ బెలూన్ పగిలిపోయిన తర్వాత వాడు కొంచెం భయపడ్డాడు. కాసేపు అసలు బెలూన్స్ తోటి ఆడుకోలేదు. ఆ పగిలిపోయిన దాన్ని చూసిండు. కాసేపు చూసిన తర్వాత ఇంకా మళ్ళీ బెలూన్స్ వాటిని ఆడుకోవడం మొదలుపెట్టిండు. తర్వాత మా పిన్ని వచ్చిన తర్వాత మా మమ్మీ పిన్నితోటి ముచ్చట పెట్టుకుంటూ అక్కడ కూర్చుంది. ఇంకా ఓవరాల్గా లాస్ట్గా బెలూన్స్ అన్ని ఇట్లా మా బాబు ఇట్లా డెకరేట్ చేసిండు. బాగుంది కదా, కింద మొత్తం వైట్ బెలూన్స్, దాని చుట్టూ పైన కలర్ బెలూన్స్, చాలా బాగుంది. ఇంకా వాడు ఎక్కడ పడుకుంటాడో అని చెప్పి పడుకోవద్దని చెప్పి వాడిని బాగా దివ్య అల్లరి చేస్తూ కాసేపు పడుకోనివ్వలేదు. ఇంకా వాడు కూడా పడుకోవద్దని చెప్పి చుట్టూ మేము కూడా కూర్చొని వాడిని పడుకోనివ్వకుండా చేసినాం. కేక్ వచ్చేసరికి టైం పడుతుంది కదా అని చెప్పి ముచ్చట పెట్టుకుంటూ ఉన్నాం. వాడు పడుకోవద్దని చెప్పి బ్యాట్తో ఆడుకుందామని చెప్పి వాడిని కొంచెం సేపు అలా ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాడిని పడుకోనివ్వలేదు మొత్తానికైతే. ఇంకా అక్కడ హనీ బేబీ, నేను, ఆద్య మేమందరం కలిసి సెల్ఫీ వీడియో తీసుకుందామని చెప్పి చెప్తే వాళ్ళు హాయ్ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళందరూ మీకు తెలిసిందే. ఇంకో పిన్ని వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు కదా, ఇక ముచ్చట పెడుతూనే ఉన్నారు. దాని తర్వాత దివ్య ఏం వంట చేసినావు అని అడిగితే ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం పన్నీర్ వండిన అక్క అని చెప్పి చెప్పింది. మా హనీ బేబీకి మాత్రం ఆకలి వేస్తుందట, టమాటా కర్రీ అంటే ఇష్టం అని చెప్పి టమాటా కర్రీ వేసుకొని మరి అన్నం తింటుంది. ఇంకా దివ్య మరి ఇంకేం చేసినావు అని అంటే ఇంకేం లేదక్క, పన్నీర్ కర్రీ వండినా అని చెప్పి చెప్పింది. ఇంకా కేక్ వస్తుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఈలోపే మాకు కేక్ వచ్చేసింది. కేక్ని చూసేటోటి అందరం సర్ప్రైజ్ అయిపోయినాం. ఏంటంటే అది కార్ కేక్. అసలు మా చిన్నోడైతే ఆ కేక్ని చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు, ఫుల్ సర్ప్రైజ్ అయిపోయింది. అసలు ఆ కార్ అంటే అసలు వాడికి నిజంగానే కార్ అది కేక్ అర్థం కాలేదు. చాలాసేపు అలానే ఉండిపోయిండు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఆ కార్ కలర్ కూడా మా చిన్న డ్రెస్ కలర్ సేమ్ అయిపోయింది. ఇంకా వాడు ఫుల్ హ్యాపీ అయిపోయిండు. మా హనీ బేబీ అయితే నాకేం కేక్ తీసుకొస్తారో నా బర్త్డేకి అన్నట్టు అది ఆలోచిస్తూ అక్కడ ఉండిపోయింది. ఇంకా దాని తర్వాత కేక్ కట్ చేద్దామని చెప్పి నిల్చున్నాం. హనీ మాత్రం కొంచెం డల్గా వెనక్కి వెళ్ళిపోయింది, ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. ఇంకా దాని తర్వాత దాన్ని పిలిచిన తర్వాత అసలు ఫస్ట్ కేక్ కట్ చేసిన తర్వాత హనీ నేనే ఫస్ట్ కేక్ పెట్టాలని చెప్పి వాళ్ళ తమ్ముడికి ఫుల్ హ్యాపీ లోపల అనుకుంటున్నట్టుంది. అందుకే అట్లుందా ఏమో నాకు కూడా అర్థం కాలేదు. ఇంకా దాని తర్వాత మ్యాచ్ బాక్స్ కోసం వెతికి ఇంకా క్యాండిల్ అక్కడ పెట్టేసి కేక్ కట్ చేద్దామని చెప్పి మమ్మీని డాడీని అందరిని పిలిచిన తర్వాత ఇంకా కట్ చేసిన. ఇంకా మా చిన్నోడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో. హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్తూ ఉంటే వాడు కూడా క్లాప్స్ కట్టుకుంటే హ్యాపీ బర్త్డే అని సాంగ్ పాడిండు. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఒక్క మూమెంట్ మాత్రం నాకు బాగా నచ్చింది. మా చిన్నోడు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీ బర్త్డే చిన్ను. ఇంకా అందరం ఫుల్ ఎంజాయ్గా బర్త్డే అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసినాం. ఇంకా కేక్ కట్ చేసి ఒకరి తర్వాత ఒకరం అందరం ఇంకా వానికి కేక్ తినిపించుకుంటూ ఉన్నాం అన్నట్టు. చిన్నోడు మాత్రం కేక్ మంచిగా ఫస్ట్ టేస్ట్ చేసిండు. ఫస్ట్ వాళ్ళ అక్క పెడుతుంది అని చెప్పిన కదండి, కంపల్సరీగా వాళ్ళ అక్కనే పెడుతుంది. మీరు కూడా చూడండి, వీడియోలో మీకు అర్థమవుతుంది. వాళ్ళ మమ్మీని వాళ్ళ పప్పాని కూడా పెట్టనివ్వదు, అదే పెడుతుంది. నాకు తెలుసు మా హనీ బేబీ గురించి, మీరే చూడండి. చూసారా, ఖచ్చితంగా అదే పెడుతుంది అని చెప్పిన కదా, అదే పెడుతుంది కేక్, నాకు తెలుసు. ఇంకా అందరం దాని తర్వాత కేక్ పెట్టిన తర్వాత అసలు చిన్నోడికి ఇంకా కాసేపు వానికి అర్థం కాలేదు. ఇంకా సైలెంట్ అయిపోయిండు. క్లాప్స్ కొట్టుకుంటూ ముందుకు తీసుకొచ్చిన కానీ రాలేదు. అసలు బర్త్డే హనీ బర్త్డే లాగా అయిపోయింది. అదే మొత్తం ఫ్రంట్లో ఉండిపోయి కేక్ దగ్గర ఉండిపోయింది. మనకు అసలు కాసేపటి దాకా ఏం అర్థం కాలేదు. ఇంకా కింద క్రీమ్ పడితే వాడు ఆ క్రీమ్ మీద అడిగేసిండు. ఇంకా అది అంటుకున్నదని చెప్పి వానికి మొత్తం అదే ఉండిపోయింది. ఇంకా దాని తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాడు ఇంకా వాడు. ఇంకా దాని తర్వాత
కేక్ ఇంకా అమ్మ డాడీ వాళ్ళు కూడా కేక్ తినిపించారు. ఇంకా వాడు ఎవరు ఎంత కేక్ తినిపిస్తే అంత తిన్నాడు. ఎట్లా అంటే ఒక 2-3 మెంబర్స్ కేక్ పెట్టిన తర్వాత నాకు వద్దు కేక్ అని అంటాడు. వద్దు వద్దు అని అంటుండు వాడు. ఇంకా నాకైతే భలే నవ్వొచ్చింది. అట్లా అందరం పెట్టుకుంటూ ఉన్నాం. దాని తర్వాత ఇంకా నేను మా ఆయన మేము కూడా పెట్టినాం. మా బాబు వాళ్ళందరూ ఇక 1 by 1 పెట్టారు. పెట్టిన తర్వాత కేక్ తిన్న తర్వాత ఇంకా డిన్నర్ చేయాలి కదా, బిర్యానీ తెప్పించినాం. బిర్యానీ తెప్పించిన తర్వాత అందరూ 1 by 1 ప్లేట్లో వేసుకొని ఇంకా మా మరిది అందరికీ వడ్డించిండు. ఇంకా అందరం మంచిగా లైన్లో కూర్చొని మంచిగా బిర్యానీ ఫుల్గా తినేసినాం. ఎట్లా అంటే ఫ్యామిలీస్ అందరం ఇట్లా కలిసిన తర్వాత ఫుల్ ఎంజాయ్ అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అదేంటి అందరం ముచ్చట పెట్టుకుంటూ అందరం తినుకుంటూ ఉన్నాం. మా మరిది మధ్యలో ఎవరికైనా సూప్ కావాలా అని చెప్పి అడిగి మరీ అందరికీ చూసుకున్నాడు. ఇంకా అందరం అలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం. కేకడోళ్ళు అక్కడ కూర్చొని నిల్చొని అందరు తిన్నారు. దివ్య మాత్రం అందరికంటే లాస్ట్ తిన్నది. అందరిని చూసుకొని తర్వాత తింటా అని చెప్పి తను లాస్ట్గా తిన్నది. ఇంకా చిన్నోడు తినుకుంటూ స్ప్రైట్ తాగిండు. వాడికి ఇదే ఛాన్స్ అని చెప్పి, అసలు అంతకుముందు ఎప్పుడు ఎక్కువ తాగకపోయేటోడు, ఈ ఛాన్స్ అని చెప్పి స్ప్రైట్ తాగేసిండు వాడు అన్నం తినుకుంటూ. కానీ వాడిని చేష్టలు ఇవాళ చూస్తేనైతే నాకు భలే గమ్మత్ అనిపించింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది వాడిని చూస్తుంటే నాకు ఈరోజు. ఇంకా అందరం అక్కడ తింటూ ఉంటే ఇంకో రూమ్లోనేమో మా డాడీ, మా హస్బెండ్, మా మరిది వీళ్ళందరూ, మా అన్నయ్య వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఇంకో రూమ్లో కూర్చొని వాళ్ళు తిన్నారు. ఇంకా మొత్తం అందరం అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిని అన్నం తిన్న తర్వాత మళ్ళీ తర్వాత కేక్ అందరం తీసుకొని కేక్ తిని ఇంకా అట్లా మొత్తం బర్త్డే పార్టీ అంతా అట్లా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత చిన్నోడు మాత్రం వానికి బెలూన్స్ నచ్చినాయి అని చెప్పిన కదా, బెలూన్స్ తోటి ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకున్నాడు. బెలూన్ అక్కడ పడిన తర్వాత ఆ బెలూన్ కావాలని చెప్పి ఏడ్చిండు. అది ఇచ్చేదాకా అదే బెలూన్ కావాలట, వేరే కలర్ బెలూన్ కూడా వద్దంట, అదే కావాలని చెప్పి ఆడుకున్నాడు. ఆడుకున్న తర్వాత మా హనీ బేబీ కూడా వాడితోటి యాడ్ అయిపోయి ఇద్దరు కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకున్నారు. ఇంకా వాళ్ళ అక్క వానికి బెలూన్స్ ఇవ్వట్లేదని చెప్పి ఏం చేసిండంటే వాడు భయపట్టిద్దామని చెప్పి లోపల నుంచి వచ్చి ఇట్లా భయపట్టించుకుంటూ దాన్ని ఆట పట్టించిండు. అట్లా వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకున్నారు. వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటే మా హస్బెండ్ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి కాసేపు వాళ్ళతో ఆడుకున్నాడు బెలూన్స్ తోటి, ఇద్దరు పిల్లలతోటి. ఇంకా మా చిన్నోడికి ఇవాళ ఇంకా మాటలు కొంచెం ఎక్కువ వచ్చినాయి. సెకండ్ బర్త్డే అనో మరి బర్త్డే రోజు అనో తెలియదు కానీ కొంచెం ఎక్కువగా మాట్లాడిండు. ఇంకా అవి చూసుకుంటూ మా హస్బెండ్ కూడా వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసిండు. ఇంకా దాంట్లోకి మా బాబు కూడా యాడ్ అయ్యిండు. ఇంకా బెలూన్స్ 1 కాదు 2 కాదు అక్కడ ఉన్నవన్నీ ఒక్కొక్కటి 1 by 1 తీసుకుంటూ ఇంకా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు ఆడుకున్నారు. నేను వాళ్ళని చూస్తూ వీడియో చేసిన నాకు కూడా బాగా హ్యాపీగా అనిపించింది. చాలా డేస్ తర్వాత ఇంత హ్యాపీగా, ఎప్పటికీ బిజీగా ఉన్న లైఫ్లో ఇట్లా చిన్న మూమెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదండి. ఇట్లా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళు అట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే ఇంకా మా హనీ బేబీ ఏం చేసిందంటే బెలూన్కున్న ఆ స్టిక్ అది ఉంటుంది కదండి, డబుల్ టేపు, దాన్ని ముక్కు కతికించుకొని మరీ ఆటలాడింది. ఇంకా ఇది ఈరోజు జరిగిన మా బర్త్డే పార్టీ. మా పార్టీ ఎలా అనిపించింది, మా పార్టీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్. బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.